అమ్మ చాలా నొప్పిగా ఉంది. అయ్యో చచ్చిపోతున్నాను. అయ్యో అమ్మ స్నేహ ఏమైందమ్మా? అని అంటాననుకున్నావా? మీరు టాబ్లెట్స్ కలిపిన జ్యూస్ నేను తాగి నాకు కడుపులో నొప్పొచ్చి నా కడుపులో ఉండే బిడ్డకు అపాయం జరిగి అబార్షన్ అవ్వాలనే కదా మీ ప్లాన్? ఏంటి స్నేహ, నువ్వు తాగిన జ్యూస్ లో అబార్షన్ ఇవ్వడానికి టాబ్లెట్ కలిపారా? లేదమ్మా, అబద్ధం. మాకేం తెలీదు, మేమేం కలపలేదు. నిజం చెప్పు. మేము నిజంగా ఏదైనా కలుపుంటే ఈ పాటికి స్నేహకు అబార్షన్ అయి ఉండేది కదమ్మా. అయ్యుండేది, మీరు అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ కలుపుంటే. కానీ మెడికల్ షాప్ లో మీకు ఇచ్చింది అబార్షన్ టాబ్లెట్స్ కాదు, విటమిన్ టాబ్లెట్స్. మెడికల్ షాప్ ఏంటమ్మా? సరోజా, జరిగిందేంటో చెప్పు. నేను మెడికల్ షాప్లో పనిచేస్తానమ్మా. ఈరోజు పొద్దున్న విజయలక్ష్మమ్మ మా షాప్కి వచ్చి అబార్షన్ టాబ్లెట్స్ కావాలన్నారమ్మా. నాకు వెంటనే అనుమానం వచ్చిందమ్మా. స్నేహమ్మ నెల తప్పిన విషయం ఊరంతా తెలుసు. అలాగే మీకు వాళ్లకు పడదని కూడా తెలుసు. వాళ్ళు స్నేహమ్మకు పుట్టబోయే బిడ్డకు ఏదో అపకారం చేయబోతున్నారని అర్థమయ్యి అబార్షన్ టాబ్లెట్స్ కాకుండా విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చానమ్మా. ఈ విషయం వెంటనే స్నేహమ్మకు ఫోన్ చేసి చెప్పానమ్మా. ఇదమ్మా జరిగింది. ఎందుకే ఇంత దిగజారారు? ఆఖరికి పుట్టబోయే పసికందుని కూడా వదలట్లేదన్నమాట. ఆ పిల్ల అబద్ధాలు చెప్తుందమ్మా. నిజం, నాకే పాపం తెలీదు. ఊరంతా మా మంచి కోరి వాళ్ళే. రాజోరి కుటుంబం అంటే ఏమనుకున్నా? ఎవరైనా మాకు సెడి చేయాలని తెలిస్తే వాళ్ళు వెంటనే మాకు వచ్చి చెప్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,